హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చాలా మంది అయితే అడుగుతున్నారు 2024 వెర్షన్ FZX కొత్త కలర్స్ వచ్చాయి కదా, కొత్త ఫీచర్స్ ఏమైనా యాడ్ అయ్యాయి ఏంటి, ఎవ్రీథింగ్ డీటెయిల్గా వీడియో చేయమని. అందుకనే నేను రాజమండ్రిలో ఉన్న సిరి మోటార్స్ యమహా షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాను. అండ్ ఈ సిరి మోటార్స్ అనేది కొత్తగా ప్లేస్ అయితే మార్చారు. LIC బిల్డింగ్ ఆపోజిట్లో. నేను డీటెయిల్ అడ్రస్ అంతా కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఈ షోరూంలో అసలు కొత్తగా వచ్చిన FZXలో అసలు కలర్స్ ఏమొచ్చాయి, కొత్తగా ఫీచర్స్ ఏమైనా మారాయి ఏంటి, ఎవ్రీథింగ్ మనమైతే డీటెయిల్గా చూసేద్దాం. సో ఎవరైతే FZXని కొనాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఆల్రెడీ మన ఛానల్లో FZX గురించి డీటెయిల్ వీడియోస్ చాలా ఉన్నాయి. కాకపోతే ఈ 2024 వెర్షన్ గురించి అయితే లేదు కాబట్టి ఇప్పుడు మీరు కొనాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ ఈ యమహా షోరూమ్ అయితే చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే టోటల్గా ఇండియాలో ఉన్న అన్ని యమహా షోరూమ్స్ని ఇలా బ్లూ స్క్వేర్ షోరూమ్స్ కింద అయితే అప్డేట్ చేస్తున్నారు. ఈ బ్లూ స్క్వేర్ షోరూమ్స్ అంటే ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు లోపల చూపిస్తా. ఏంటంటే మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ తిరిగినా కూడా ఫీల్ అయితే సేమ్ ఉంటుంది. ఎక్కడ చూసినా షోరూమ్స్ అన్నీ ఇదే లుక్ తోటి అయితే ఉంటాయి. సో లోపల ఇంటీరియర్ మొత్తం అంతా కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, ఈ టైప్లోనే ఉంటుంది అంతా కూడా. సో గైస్, ఇది FZX కొత్తగా వచ్చిన 2024 వెర్షన్. ఇది కూడా కొత్త కలర్. ఇది దీని గురించి మొత్తం డీటెయిల్గా ఎవ్రీథింగ్ అయితే చూద్దాం. ఇది కొత్త కలర్. ఇది మ్యాట్ టైటానియం కలర్. మనకి iPhone 15 Pro Max ఇవన్నీ కొత్త కలర్స్ వచ్చి చూసారా, మ్యాట్ టైటానియం కలర్, సేమ్ అదే కలర్ అనమాట. ఇది స్టార్టింగ్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ చూద్దాం. సో ఫ్రంట్ ప్రొఫైల్ చూస్తే మనకి హెడ్ లైట్ అనేది ఏం చేంజ్ చేయలేదు. ఒకసారి కీ ఆన్ చేద్దాం. సో ఈ చుట్టూరా DRL అయితే ఇచ్చారు. అండ్ ఈ మధ్యలో వచ్చేటప్పటికి ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు. ఈ ప్రొజెక్టర్ లైట్లోనే మనకి లో బీమ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ హై బీమ్ రెండు కూడా దీంట్లోనే ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఒకసారి పాస్ లైట్ ఆన్ చేయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పాస్ లైట్ కానీ లో బీమ్ అంటే హై బీమే మనకి పాస్ లైట్ అనుకోండి. సో మొత్తం అంతా కూడా దీంట్లోనే ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అండ్ దాని మెయిన్గా దీంట్లో చేంజెస్ వచ్చేటప్పటికి మనకి పాత వెర్షన్ దగ్గర నుంచి మనకి మెయిన్ చేంజ్ ఈ LED అనమాట. ఇదివరకు సిగ్నల్ ల్యాంప్స్ అనేవి మనకి స్టార్టింగ్ ఫస్ట్ వెర్షన్ అంటే నా బైక్ ఏదైతే ఉందో దాంట్లో LED రాలేదు కదా, బట్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి టోటల్ LED యూనిట్తో పాటు ఇస్తున్నారు. ఇవి మనం తర్వాత స్పేర్స్లో కొనుక్కోవాలంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి, బట్ క్వాలిటీ కూడా అదే రేంజ్లో అయితే ఉంది. టోటల్ LED అయితే ఇచ్చారు, బట్ దీనికి హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఎక్కడ లేదు. హజార్డ్ లైట్ కూడా ఇచ్చుంటే ఇంకొంచెం బాగుండేది. ఈ లైట్ సైజ్ కొంచెం పెంచినా బాగుండేది, లేదంటే దీంట్లో పాటు వైజర్ ఇచ్చినా బాగుండేది. బట్ వైజర్ అనేది మనకి ఆఫ్టర్ మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి. సో దాన్ని బట్టి మనం వైజర్ వేసుకున్నా సరే దీనికైతే ఓవరాల్గా మంచి లుక్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఈ లైట్ కింద చూస్తే అంటే టోటల్ ఫైబర్ యూనిట్ ఇచ్చారు. ఇక్కడైతే మనకి నెంబర్ బోర్డ్ హోల్డర్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ 4 బూట్స్ అయితే దీంతో పాటు ప్రొవైడ్ చేశారు. ఈ బూట్స్ కూడా మీకు ఒకటి చెప్తా. దీంట్లో ఏంటంటే మనం స్టార్టింగ్ తీసుకున్నప్పుడే దీనికి ఏమైనా చిన్న హోల్స్ లాంటివి పెట్టుకున్నాం అనుకోండి పిన్ తోటి, ఇది మనకి కంప్రెస్ అవుతుంది కదా ఎప్పుడైనా సస్పెన్షన్ మనకి గతుకుల్లో వెళ్ళినప్పుడు. అది దీంట్లో ఎయిర్ ఎక్కువ ఉండి ఒకేసారి ఇది పగలకుండా అదైతే కాపాడుతుంది అనమాట. కొంతమంది ఏంటంటే అలా హోల్స్ పెట్టుకుంటే అది డ్యామేజ్ చేస్తున్నాం అనుకుంటారు. అది మీ పర్సనల్ ఇంట్రెస్ట్ని బట్టి మీరైతే చేసుకోవచ్చు. నేను ఏంటంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నాను. నా బైక్కి ఉన్న ఇలాంటి 4 బూట్స్ అయితే పగిలిపోయాయి కాబట్టి. అండ్ దాని మెయిన్గా దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ బైక్లో మనం ఎక్కడ చూసినా మెటల్ ఆబ్జెక్ట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఫైబర్ కాకుండా చూడండి, ఇది టోటల్ మెటల్. అలాగే దీనిపైన ఇది కూడా కనెక్టివిటీ చూసారు కదా, ఇది కూడా టోటల్ మెటల్. సో ఎక్కడ చూసినా మనకి మెటలే ఉంటుంది. మనకి ఫైబర్ పార్ట్స్ అనేది ఓవరాల్గా చాలా తక్కువ ఉంటుంది. అండ్ అలాగే ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే దీంట్లో 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ టైర్ కూడా MRF నుంచి ఇది వచ్చేటప్పటికి 100/80 ట్యూబ్లెస్ టైర్ అయితే ఇచ్చారు. అండ్ దీని గ్రిప్ అనేది మెయిన్ అనమాట. ఇక్కడ చూస్తున్నారా మొత్తం టోటల్ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఇచ్చారు దీంట్లో. సో మీరు ఎలాంటి ఆఫ్ రోడ్స్లో తిరిగినా సరే గ్రిప్ అనేది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ మెయిన్గా దీంట్లో ఇంకో అప్డేట్ కూడా ఏంటంటే ఇక్కడ LS కలర్ చూస్తున్నారు కదా, కాపర్ కలర్. మనకి లాస్ట్ టైం బ్లూ వచ్చినప్పుడు దాంతోపాటు గోల్డ్ కలర్ వచ్చింది, బట్ ఈ కలర్తో పాటు ఇక్కడ చూస్తే మనకి కాపర్ కలర్ వచ్చింది. అండ్ ఈ రైట్ సైడ్ నుంచి చూసుకుంటే మనకి దీంట్లో 282 mm మనకి ఫ్రంట్ డిస్క్ అయితే వస్తుంది. దీంట్లో సింగిల్ ఛానల్ ABS అయితే వస్తుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి బైబ్రీ 2 piston క్యాలిబర్ అయితే దీంట్లో యూస్ చేయడం జరిగింది. మనకి సైడ్ నుంచి చూసుకుంటే మనకి ఇక్కడ FZX లోగో వచ్చింది. అండ్ దీంట్లో ట్యాంక్ కెపాసిటీ కూడా ట్యాంక్ అనేది మంచి బల్కీ లుక్ అయితే ఉంటుంది, బట్ ట్యాంక్ కెపాసిటీ అయితే 10 liters. అండ్ మైలేజ్ కూడా చాలా బాగుంది, 45+ ఈవెన్ 50 కూడా దాడుతుంది మనం ఎకానమీ స్పీడ్స్లో వెళ్తే. ఎకానమీ స్పీడ్స్ అంటే ఏం లేదు, మనం డ్రైవ్ చేసేటప్పుడు మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో చూపిస్తుంది. అది నేను ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూపించినప్పుడు మీకు చూపిస్తాను. దాంట్లో ఎకో మోడ్ అనేది మనకు వస్తుంది అనమాట. అంటే నేను పర్సనల్గా ఈ బైక్ వాడుతున్నాను కాబట్టి, అంటే 2024 వెర్షన్ కాదు ముందర వెర్షన్ వాడుతున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. 73 స్పీడ్ వరకు కూడా మనం గేర్ రేషియో కరెక్ట్గా ఉంటే ఎకో మోడ్ అనేది వస్తుంది. అక్కడ వరకు మనకి మైలేజ్ చాలా బాగా వస్తుంది. అండ్ సైడ్ నుంచి చూసుకుంటే మనకి ఈ టైప్లో ఉంది, FZX లోగో ఇచ్చారు. అండ్ ఇది కూడా టోటల్ మెటల్ యూనిట్ ఇచ్చారు. ఇది అంటే ఇది జస్ట్ డిజైన్ ఎలిమెంటే, కానీ ఇది కూడా మెటల్ యూనిట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇదంతా టోటల్ ఫైబర్ వస్తుంది. అండ్ మెయిన్గా దీంట్లో చూసుకోవాల్సింది ఏంటంటే ఇంజన్ అనమాట. ఇంజన్ గురించి మాట్లాడుకుంటే 149cc డిస్ప్లేస్మెంట్ అయితే వస్తుంది.
ఓన్లీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ మాత్రమే వస్తుంది. 2 వాల్వ్ సింగిల్ సిలిండర్ అనమాట. అండ్ ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేటప్పటికి 12.4 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 13.3 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీంట్లో టార్క్ ఎక్కువ ఉంటుంది అండ్ పవర్ తక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు ఓవర్ స్పీడ్ రన్ చేయడానికి అయితే ఈ బైక్ కాదు, 110 వరకు అయితే వెళ్తుంది. బట్ దీంట్లో కంఫర్టబుల్ స్పీడ్ వచ్చేటప్పటికి మనకి 90-95 వరకు చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అంటే 80-85 వరకు కూడా ఇంజన్ సూపర్ స్మూత్ ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం ఇంజన్ స్ట్రెయిన్ అయినట్టు ఉంటుంది. బట్ 110 స్పీడ్ వరకు అయితే నో ఇష్యూ. 80-90లో క్రూజ్ చేయాలి, లాంగ్ జర్నీ చేయాలనుకున్న వాళ్ళు కూడా దీని మీద హ్యాపీగా చేసుకోవచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ రోడ్స్లో ఎక్కడ ఏ ఇష్యూ అయితే ఉండదు. అలాగే దీంట్లో అండర్ కవర్ చూస్తున్నారు కదా, అండర్ కవర్ కూడా టోటల్ మెటల్ యూనిట్ అయితే వస్తుంది. అండ్ ఆక్సిజన్ సెన్సర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ మెయిన్గా దీంట్లో ప్లస్ పాయింట్ ఈ ఫిన్స్ చూస్తున్నారు కదా, ఈ ఫిన్స్ అనేది ప్రతి ఇంజిన్కి కామన్ కదా అనుకోవచ్చు. బట్ యమహా ఇంజిన్స్లో ఈవెన్ ఈ యూనిట్ కింద కూడా చూడండి, ఈ ఫిన్స్ వల్ల మెయిన్ యూజ్ ఏంటి అంటే మనకి ఏదైనా లాంగ్ డ్రైవ్ చేస్తున్నా, ఇంజిన్ హీట్ అవుతున్నా దాన్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయడానికి ఈ ఫిన్స్ ఎక్కువ దేనికైతే ఉంటాయో ఎయిర్ ఇంటేక్ అనేది దీనికి ఎక్కువ తగులుతూ ఉంటుంది. సో ఎయిర్ని ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే త్వరగా కూల్ అవ్వడానికి ఇదైతే యూజ్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి సీట్ హైట్ అనమాట. సీట్ హైట్ వచ్చేటప్పటికి 8-10 mm సీట్ హైట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ సీట్ హైట్లో కూడా మీరు ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే పర్సన్ టు పర్సన్ అనేది చేంజ్ ఉంటుంది కంపల్సరీగా. అందరికీ ఒకేలా ఉండదు. బట్ 5.6 అబోవ్ ఉన్న వాళ్ళందరికీ నో ఇష్యూ. అండ్ సీట్ హైట్ మనం ఓన్లీ హైట్ ఒకటే చూసుకోకూడదు, ఈ సీట్ విడ్త్ కూడా చూసుకోవాలి. దీనికి సంబంధించినంత వరకు ఏంటంటే సీట్ విడ్త్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ విడ్త్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మీకు సీట్ హైట్ అనేది కూడా కంపల్సరీగా మారుతుంది. సో మీరు డైరెక్ట్గా లైవ్లో ఈ బైక్ తీసుకుందాం అనుకుంటే షోరూమ్కి వచ్చి టెస్ట్ రైడ్ చేసుకోండి కంపల్సరీగా. అండ్ నెక్స్ట్ ఎగ్జాస్ట్ చూసుకున్నా సరే సేమ్ ఎగ్జాస్ట్ మనకి పాత మోడల్స్లో ఏదైతే ఉందో, అంటే కింద నుంచి బెండ్ పైప్ అయితే ఉంటుంది. ఆ బెండ్ పైప్ దగ్గర నుంచి ఈ టైప్లో ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారు. ఈ పైన ఫైబర్ యూనిట్ అయితే ఇచ్చారు, పైది మఫ్లర్ పైన గార్డ్ అనేది. బట్ కిందనంతా టోటల్ మెటలే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫుట్ రెస్ట్ అన్ని కూడా మంచి ప్రీమియం అయితే ఉన్నాయి. ఇవి కూడా టోటల్ ఫోల్డబుల్ అయితే ఇచ్చారు, ఫ్లెక్సిబుల్ కాదు ఫోల్డబుల్ ఇచ్చారు. ఇది వచ్చేటప్పటికి ఫ్లెక్సిబుల్ ఇచ్చారు ఇది. అండ్ స్వింగ్ ఆర్మ్ కూడా టోటల్ బాక్స్ టైప్ స్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చారు. అండ్ ఈ స్వింగ్ ఆర్మ్ మీద ఈ బైక్ అనే కాదు ప్రతి బైక్కి రాస్తారు మనకి ఫ్రంట్ టైర్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్ టైర్ అనేది ఎంత ఎయిర్ ప్రెషర్ ఉండాలి అనేది రాస్తారు. చాలామంది ఇది మెయింటైన్ చేయరు, ఏదో రౌండ్ ఫిగర్ కొట్టించేస్తారు. కానీ ఈ టైప్లో ఎయిర్ ప్రెషర్ అనేది మెయింటైన్ చేస్తే మనకి మైలేజ్ బాగా వస్తుంది. యాజ్ వెల్ యాజ్ సస్పెన్షన్ ట్రావెల్ కానీ అంతా కూడా స్మూత్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారా, ఫ్రంట్ వచ్చేటప్పటికి 29 సింగిల్ పర్సన్ వెళ్తే, బ్యాక్ వచ్చేటప్పటికి 33. కానీ రౌండ్ ఫిగర్ అందరూ ఏం చేస్తారంటే ఫ్రంట్ 30 పెట్టించేస్తారు, బ్యాక్ 40 పెట్టించేస్తారు. ఇంకా ఎక్కువ ఒక చోట ఏంటంటే 50 కూడా పెట్టించేస్తూ ఉంటారు. బ్యాక్ సైడ్ మనకి రేడియల్ ట్యూబ్ డస్ట్ టైర్ అయితే వస్తుంది, 140/60 సెక్షన్. ఇది కూడా టోటల్ బ్లాక్ ప్యాటర్న్ టైర్ అయితే వస్తుంది. అండ్ రేడియల్ ఉండడం వల్ల ఏంటంటే మనకి కర్వ్స్లో బండిని ఎలా వంచినా కూడా మంచి గ్రిప్ అయితే ఉంటుంది. రేడియల్ లేని టైర్స్ ఏవైతే ఉంటాయో అవి ఇలా వంచినప్పుడు మనకు అంత కాన్ఫిడెన్స్ ఉండదు, బ్యాక్ టైర్ స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ రేడియల్ ఉన్న వాటికైతే ఆ ఇష్యూ అయితే ఉండదు. అండ్ బ్యాక్ సైడ్ 220 mm డిస్క్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ నిసిన్ క్యాలిపర్ అయితే వస్తుంది, నిసిన్ది సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే వస్తుంది. ఫ్రంట్ మనకి బైబ్రీ క్యాలిపర్ వచ్చింది కదా, 2 పిస్టన్ క్యాలిపర్. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి నిసిన్ క్యాలిపర్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ టైర్ హగ్గర్ చూసుకున్నా దీంట్లో జ్యువెల్ మౌంటింగ్ అయితే ఉంది, అంటే రైట్ సైడ్ మౌంటింగ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నా మనకి మౌంటింగ్ అయితే ఉంది. అండ్ దెన్ మెయిన్గా దీంట్లో చూసుకుంటే సీట్ అనమాట. సీట్ అనేది రైడర్కే కాదు పిలియన్ కూడా మంచి కంఫర్టబుల్ పొజిషన్ అయితే ఉంటుంది. సీట్ అనేది కొంచెం హార్డ్ అయితే ఉంది, ఇంకొంచెం స్మూత్ చేసుకుంటే బాగుండేది. అండ్ బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే మనకి లుక్ అయితే ఈ టైప్ లో ఉంది. ఇది వచ్చేటప్పటికి సేమ్ డిజైన్ మనకి పాతది ఏదైతే ఉందో అదే క్యారీ అవుట్ చేశారు. ఇది కొంతమందికి నచ్చింది పర్సనల్ గా, కొంతమందికి అయితే నచ్చలేదు. టెయిల్ లైట్ చూసుకుంటే ఈ టైప్ లో ఉంది. టోటల్ ఎల్ఈడి యూనిట్ వచ్చింది, టెయిల్ ల్యాంప్ యాజ్ వెల్ సిగ్నల్ ల్యాంప్స్ అన్ని కూడా ఎల్ఈడి యూనిట్ వచ్చింది. ఇక్కడ నెంబర్ బోర్డ్ దగ్గరకు వచ్చేది మాత్రం ఇది హాలోజన్ అయితే ఇచ్చారు. ఇక్కడ నెంబర్ బోర్డ్ హోల్డర్, నెంబర్ బోర్డ్ అయితే ఇక్కడికి వస్తుంది. అండ్ దెన్ లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకుంటే ఈ టైప్ లో అయితే ఉంది, ఓపెన్ చైన్ అయితే ఇచ్చారు. సో ఓపెన్ చైన్ ఉన్న వల్ల ఏంటంటే మనకి మెయింటెనెన్స్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, అంటే క్లీన్ చేసుకోవాలి యాజ్ వెల్ యాజ్ లూప్ చేసుకుంటూ ఉండాలి. అది పర్టికులర్ ఇన్ని కిలోమీటర్స్ అనేం లేదు, కొంతమంది మినిమం 500 కిలోమీటర్స్ అలా చెప్పొచ్చు. బట్ అది కాదు, మనం ఎక్కువ డస్టీ రోడ్స్లో తిరుగుతున్నాం అనుకోండి, ఇంకొంచెం త్వరగా క్లీన్ చేసుకుని లూప్ చేసుకోవాలి. లేదు ఎప్పుడు హైవేస్లోనే ఏ దుమ్ము పడిన రోడ్స్లో తిరుగుతున్నాం అనుకోండి, అప్పుడు కొంచెం లేట్గా చేసుకున్నా పర్లేదు. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి గేర్ బాక్స్ చూసుకుంటే 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. అండ్ ప్యాటర్న్ ఆల్మోస్ట్ అన్ని బైక్స్కి ఉన్నదే, ఒకటి ముందరికి 4 వెనక్కి సేమ్ అదే ప్యాటర్న్తో అయితే వస్తుంది. అండ్ దీంతో సైడ్ స్టాండ్ వస్తుంది, మెయిన్ స్టాండ్ వస్తుంది, అలాగే సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఉంటుంది, ఈ సైడ్ స్టాండ్కి సంబంధించిన ఈ సెన్సార్ రిలేటెడ్ ఇక్కడ ఐరన్ ఉంది చూసారా, ఇది మనకి స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కొంచెం తగులుతూ ఉంటుంది ఇష్యూ అనేది. అది కొంచెం పైకి మారిస్తే బాగుండదు, అంటే ప్రతి చోట తగలదు. కానీ మనకి బ్యాక్ పిలియన్ ఉన్నప్పుడు కంపల్సరీగా
ఇది కిందకి దిగుతుంది. ఆ కిందకి దిగినప్పుడు ఏంటంటే అది ఇక్కడ ఈ పార్ట్ ఒకటి తగులుతుంది, మిగతాది అసలు ఎక్కడ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ ఇష్యూ రాదు, ఇది ఒక్కటే వస్తూ ఉంటుంది. అండ్ మెయిన్గా దీంట్లో సస్పెన్షన్ గురించి నేను చెప్పలేదు. ఫ్రంట్ వచ్చేటప్పటికి 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ వచ్చింది కదా, బ్యాక్ వచ్చేటప్పటికి మనకి 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనో సస్పెన్షన్ వస్తుంది. అండ్ ఒకవేళ మనం సీట్ ఓపెన్ చేయాలి, సీట్ యాక్సెస్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. సో సీట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ టైప్లో అయితే ఉంటుంది. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి ఏంటంటే బ్లూటూత్ రిలేటెడ్ అనమాట. బ్లూటూత్ అంటే మనకి జీపీఎస్ ట్రాకింగ్ అవేమీ రావు, జస్ట్ మొబైల్ కనెక్టివిటీ వస్తుంది. అంటే SMS అలర్ట్లు కానీ, లేకపోతే మెసేజ్ అలర్ట్లు కానీ, ఈమెయిల్ అలర్ట్ కానీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అలాగే లాస్ట్ పార్క్డ్ లొకేషన్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. మీకు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూపించినప్పుడు దాంట్లో చూపిస్తాను. అంతేకాని జీపీఎస్ ట్రాకింగ్ రాదు. ఇది ఉంది కదా అని చెప్పి మనకి బైక్ పోయినా దొరుకుతుందేమో అనుకోకండి, ఆ కనెక్షన్ అయితే దీంట్లో ఉండదు. అండ్ ఎయిర్ ఫిల్టర్ అయితే ఇక్కడ ఉంటుంది. ఎయిర్ ఫిల్టర్ మనం మార్చుకోవాలంటే ఇక్కడ నుంచి అయితే మార్చుకోవాలి. ఇది ఓపెన్ చేసి ఇక్కడ నుంచి మార్చుకోవాలి. 10,000 లేదా 12,000 కిలోమీటర్స్కి ఒకసారి టోటల్ చేంజ్ చేసుకోవాలి తప్ప మాటికి క్లీన్ చేసుకునే పని అయితే ఉండదు. అండ్ అలాగే ఇక్కడ మనకి ఇంజిన్ గార్డ్ అయితే దీంతో పాటే వస్తుంది. అదేమి ఎక్స్ట్రా యాక్సెసరీస్లో మీరేం పర్చేస్ చేయాల్సిన పని అయితే లేదు. అండ్ దెన్ ఇక్కడ లేడీస్ ఫుట్ రెస్ట్ కూడా వస్తుంది. దీనికి యాక్చువల్గా ఫిట్ చేయలేదు, కానీ అది కూడా మీరేమో ఎక్స్ట్రా యాక్సెసరీస్లో ఫిట్ చేసుకోవాల్సిన పని అయితే లేదు. ఈ రెండింటితో పాటు కలిపి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేటప్పటికి నేను చెప్పాను కదా 10 లీటర్స్ కెపాసిటీతో ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుంది. బట్ FZSలో చూసుకుంటే మనకి 13 లీటర్స్ వస్తుంది కదా, దీంట్లో కూడా 13 లీటర్స్ కెపాసిటీ ఇచ్చినా అట్లీస్ట్ బాగుండేదేమో, ఇంకో 3 లీటర్స్ అయితే పెరుగుతుంది కాబట్టి. బట్ యమహాలో మనకి మెయిన్ ఏంటంటే ఇప్పుడు మైలేజ్లు బాగా వస్తున్నాయి, అందుకని పెద్ద ట్యాంక్ని ఎవరు పట్టించుకోలేదు, దీన్ని అప్గ్రేడ్ చేయాలని. అండ్ ఇది E20 కంపాటబిలిటీతో అయితే వస్తుంది. ఇక్కడ స్టిక్కరింగ్ అయితే చూస్తున్నారు కదా, E20 బ్యాడ్జింగ్ అయితే ఉంది. అంటే ఇథనాల్ 20% యాజ్ వెల్ as పెట్రోల్ 80%. అంటే ఇథనాల్ కలిపిన పెట్రోల్ యూస్ చేసుకున్న దీంట్లో నో ఎనీ ఇష్యూ. ఇథనాల్ బ్లెండ్ అయిన పెట్రోల్ కూడా ఈ మధ్య కొత్తగా పెట్రోల్ బంక్స్లో అయితే కనబడుతున్నాయి, మొన్నటి వరకు కనిపించేవి కాదు. అండ్ దీంట్లో ఇంకొక మైనస్ ఉంది. ఇది అంటే కొంతమందికి ప్లస్, కొంతమందికి మైనస్. ఇది ఏంటంటే ఫ్యూయల్ హింజ్ కనెక్టివిటీ అయితే ఏమీ ఇవ్వలేదు. ఇలా డైరెక్ట్గా మనకి చేతిలోకి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇలా చేతిలోకి వచ్చేయడం వల్ల ఏమవుతుందంటే పెట్రోల్ బంక్లో గమ్ముని ఇది ఏమైనా కింద పడిపోయింది అనుకోండి, డస్ట్ని అయితే అట్రాక్ట్ చేస్తుంది, అది మళ్ళీ మనకి ఫ్యూయల్ ట్యాంక్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ ఏదైనా ఇలా కనెక్టివిటీ ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ దీంట్లో నెక్స్ట్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే దీని హ్యాండిల్ బార్ అనమాట. చాలా కంఫర్టబుల్ పొజిషన్లో దీని హ్యాండిల్ బార్ అయితే ఉంటుంది. మనం లోకల్ రోడ్స్లో తిరగాలన్నా, లేదంటే టూరింగ్ చేయాలన్నా, హైవేలో లాంగ్ డ్రైవ్ చేయాలన్నా కూడా చాలా కంఫర్టబుల్ హ్యాండిల్ బార్ పొజిషన్ అయితే ఉంటుంది. అంటే మరీ షార్ట్ హ్యాండిల్ బార్ ఉండదు, అలా అని మరీ లాంగ్ హ్యాండిల్ బార్ ఉండదు, చాలా కంఫర్టబుల్ పొజిషన్ అయితే ఉంటుంది మనం కూర్చున్న దగ్గర నుంచి. అండ్ హ్యాండిల్ బార్ దగ్గర ఇక్కడ చూసుకుంటే మనకి క్లచ్ తెలిసిందే, పాస్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది. అండ్ దెన్ హై బీమ్ అండ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది. టర్న్ సిగ్నల్ స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ దెన్ హార్న్ స్విచ్ అయితే ఉంది. అండ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది, యాజ్ వెల్ as స్టార్టర్ బటన్. ఈ రెండు అయితే సెపరేట్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చే మోస్ట్ ఆఫ్ ద బైక్స్లో ఏంటంటే మొత్తం కలిపి ఒకే దాంట్లో ఇంటిగ్రేట్ చేస్తున్నారు, బట్ దీంట్లో అలా అయితే లేదు. అండ్ ఎక్సిలేటర్ కూడా ఇదంతా టోటల్ గ్రిప్ అయితే చాలా స్మూత్ ఉంది. అండ్ ఫ్రంట్ బ్రేక్ యమహాలో మనకి బ్రేకింగ్ అయితే అసలు నో ఎనీ ఇష్యూ, పర్ఫెక్ట్ బ్రేకింగ్ అయితే ఉంటుంది. దీంట్లో స్లిప్పర్ క్లచ్ అవేం లేవు, కానీ క్లచ్ మాత్రం అసలు చూస్తున్నారా ఎంత స్మూత్ ఉందో. 1 ఫింగర్తో దీన్ని అయితే ఆపరేట్ చేయొచ్చు, ఎంత స్మూత్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూసే ముందు ఫస్ట్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారా, దీంట్లో కార్లో మనకి సిగరెట్ లైట్ ఛార్జర్ ఏదైతే ఉంటుందో అది దీంతో పాటు ఇచ్చారు. సో అదైతే మనం కొనుక్కోవాలి సపరేట్గా, దీంతో పాటు వాళ్ళైతే ఎవరు. బట్ ఇది ఇవ్వడం వల్ల మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఒకవేళ టైర్ ఇన్ఫ్లేటర్స్ అవన్నీ సెట్ చేసుకోవాలి, కార్ది టైర్ ఇన్ఫ్లేటర్ ఉందన్నా కూడా దీంట్లో మనం సెట్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. బట్ ఇంజిన్ అయితే స్టార్టింగ్లో ఉండేలా చూసుకోండి. జస్ట్ ఇగ్నిషన్ ఆన్ చేసి ఇదైతే యూస్ చేయకండి, కొంచెం అలాంటి హెవీ గ్యాడ్జెట్స్ యూస్ చేసేటప్పుడు. అండ్ దెన్ ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో ఉన్న ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి ఎవ్రీథింగ్ మనం అయితే చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే మనకి ఎకో సింబల్ వచ్చింది చూసారా, నేను ఇందాక చెప్పాను. ఈ ఎకో అనేది మనకి 73 వరకు వస్తుంది. అంటే గేర్ రేషియో కరెక్ట్గా ఉంటే 73 స్పీడ్ వరకు కూడా మనం ఎకోలో ట్రావెల్ చేయొచ్చు, మంచి మైలేజ్ వస్తుంది. ఈవెన్ 60-65లో వెళ్తే మనకి 50+ మైలేజ్ కూడా నేను చాలాసార్లు చూసాను నా బైక్లో. అండ్ ఇదంతా టోటల్ RPM మీటర్ అయితే ఇచ్చారు. అండ్ TCS ఆన్లో ఉంది, దీని గురించి నేను విడిగా చెప్తాను నేను. అండ్ ఈ రైట్ సైడ్ మనకి ఫ్యూయల్ ఇండికేటర్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేటప్పటికి టోటల్ స్పీడోమీటర్ అయితే ఉంది. అండ్ దీంట్లో ఇక్కడ మోడ్ చేంజ్ చేసుకుంటే మనకి ఓడో చూపిస్తుంది, ట్రిప్ 1 చూపిస్తుంది, ట్రిప్ 2 చూపిస్తుంది, అండ్ టైం చూపిస్తుంది. సో ఇక్కడ TCS ఆన్, దీని గురించి నేను చెప్తా ఉన్నాను కదా. ఇప్పుడు మనం కీ ఆఫ్ చేసి మనం ఆన్ చేసాం అనుకుందాం, ఇక్కడ TCS ఆన్లో ఉంది. ఇది మనం ఒకవేళ ఆఫ్ చేసుకోవాలంటే ఇది లాంగ్ ప్రెస్ చేయొచ్చు. లాంగ్ ప్రెస్ చేస్తే మనకి TCS అనేది ఆఫ్ అవుతుంది. సో TCS ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ ఒకవేళ మనం కీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసాం అనుకుందాం,
ఇక్కడ ఆటోమేటిక్గా టీసీఎస్ అనేది ఆన్లో ఉంటుంది. సో టీసీఎస్ ఆన్లో ఎప్పుడైతే ఉంటుందో మనకి టైర్స్ గ్రిప్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఎలాంటి ఆఫ్ రోడ్స్లో డౌన్ దిగేటప్పుడైనా టైర్ వెనకాల టైర్ జారిపోవడాలు కానీ ఫ్రంట్ టైర్ జారిపోవడం కానీ ఇలాంటిది ఏమి ఉండదు. చాలా పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. కాకపోతే 2 టైర్లు అలా పర్ఫెక్ట్గా రన్ అవ్వడం వల్ల మీరు లోకల్ రోడ్స్లో తిరిగేటప్పుడు టీసీఎస్ ఆన్లో తిరిగితే మైలేజ్ అనేది తగ్గిపోతుంది కంపల్సరీగా. సో ఏంటంటే దీంట్లో మీరు ఎప్పుడైనా సరే బైక్ స్టార్ట్ చేసే ముందే టీసీఎస్ అనేది ఆఫ్ చేసుకోవడం బెస్ట్. మైలేజ్ ఇంకొంచెం పెరుగుతుంది. అండ్ బ్లూటూత్ రిలేటెడ్ మొత్తం అన్నీ కూడా ఈ కిందనైతే వస్తున్నాయి. మీకు చూపిస్తాను. కీ ఆన్ చేయగానే ఇక్కడ చూడండి మీరు యాప్ కనెక్టివిటీ కానీ ఇక్కడ బ్యాటరీ లెవెల్ అయితే వస్తుంది, బ్యాటరీ ఇండికేటర్ వస్తుంది. అండ్ కాల్ రిలేటెడ్ అలాగే ఎస్ఎంఎస్ రిలేటెడ్ మొత్తం అన్నీ అయితే ఇక్కడ మనకు నోటిఫికేషన్ వస్తాయి. అంటే ఎవరు కాల్ చేశారు అనేది వాళ్ళ నేమ్ అలాంటిది ఏమీ డిస్ప్లే చేయదు, కానీ సో కాల్ వచ్చింది అనేది మాత్రం ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. అండ్ ఈ పైన చూసుకుంటే మనకి ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఉంది. అండ్ ఏబిఎస్ ఇండికేటర్ అయితే ఉంది. ఏబిఎస్ ఇండికేటర్ అనేది మనం మినిమం 5 స్పీడ్ దాటిన తర్వాత, అంటే స్పీడోమీటర్ ఇక్కడ 5 దాటిన తర్వాత ఆఫ్ అయిపోతుంది. అండ్ టర్న్ సిగ్నల్స్కి సంబంధించి ఇక్కడైతే ఇచ్చారు సిగ్నల్స్ అనేది. అండ్ ఇక్కడ హై బీమ్ రిలేటెడ్ ఇక్కడ సిగ్నల్ అయితే ఉంది. సో ఇది ఓవరాల్గా ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ గురించి. అండ్ మనం ఒకవేళ బ్లూటూత్తో దీన్ని కనెక్ట్ చేసుకుంటే ఫీచర్స్ వచ్చేటప్పటికి మనకి ఈ కాల్ రిలేటెడ్ కానీ ఎస్ఎంఎస్ రిలేటెడ్ కానీ, లేదంటే మన బైక్ని మిగతా ఇలాగ వాడే వాళ్ళతో కంపేర్ చేసుకోవచ్చు అనమాట. అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుని మనం ఎకానమీగా నడుపుతున్నామా లేదా అనేది అయితే తెలుస్తుంది. అండ్ అలాగే దీంట్లో మనం ఇంజిన్ ఇక్కడ రేవ్ చేస్తున్నా సరే మనకి బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే మన మొబైల్లో రేవ్ అవుతున్నట్టు ఇలాంటి చిన్న చిన్న ఫీచర్స్, బేసిక్ ఫీచర్స్ అయితే ఉంటాయి. వాటి వల్ల అంటే యూజ్ ఎంతమందికి ఉంటుందో తెలియదు, కానీ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఇలాంటివన్నీ చూడాలని చెప్పి. సో ఆ పర్పస్లో దీని బ్లూటూత్ డివైస్ అయితే ఇచ్చారు. బట్ దీన్ని జీపీఎస్ కనెక్టివిటీ అయితే అనుకోకండి. దీనికి ఇచ్చిన బ్లూటూత్ డివైస్ మనం ఎప్పుడైతే కీ ఆఫ్ చేస్తామో దీనికి మన మొబైల్కి ఉన్న కనెక్షన్ అయితే కట్ అయిపోతుంది. సో ఇది ఇలాగ ఉన్నప్పుడు ఏంటంటే ఎవరైనా బైక్ తీసుకెళ్ళిపోయినా ఏదైనా మన మొబైల్లో బైక్ ఎక్కడ ఉంది తెలుస్తుంది అనేది అయితే మాత్రం అనుకోకండి. అండ్ నెక్స్ట్ ఈ మిర్రర్స్ వచ్చేటప్పటికి MT-15, బట్ దీనికి అంటే స్టైలింగ్ గురించి మరి బిగించారేమో తెలియదు, కానీ లేకపోతే దీంతో పాటు ఇస్తారో తెలియదు, కానీ ఒరిజినల్ మిర్రర్స్తో పోల్చుకున్నా ఇది డిజైన్ ఎలిమెంట్ అయితే చాలా బాగుంది. దీనికి బాగా సెట్ అయింది అసలు. అట్ లాస్ట్ మీరు వెయిట్ చేసేది అయితే దీని ఎగ్జాస్ట్ సౌండ్ గురించి కదా. దీని ఎగ్జాస్ట్ సౌండ్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీకు చూపిస్తా, నువ్వు దగ్గరికి వచ్చే. సో దీని ఎగ్జాస్ట్ సౌండ్ అయితే చూసారు కదా, దీని బీట్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇలా వినే కంటే బైక్ నడిపేటప్పుడు మాత్రం ఎగ్జాస్ట్ ఫీల్ ఇంకా చాలా బాగుంటుంది. ఆ సౌండ్ అనేది ఇంకొంచెం డిఫరెంట్గా వస్తుంది మనం బైక్ రేవ్ చేసేటప్పుడు కానీ, హైవేలో కానీ, లేకపోతే లోకల్ రోడ్స్లో వెళ్ళేటప్పుడు కానీ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఈ బైక్ది టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి 139 kg వెయిట్. ఇది చాలా ఈజీగా మనం మెయిన్ స్టాండ్ కూడా వేయచ్చు. సో చూస్తున్నారు కదా ఎంత ఈజీగా మనం మెయిన్ స్టాండ్ వేయచ్చు. అంటే ఇదంతా టోటల్ మెటల్ బాడీ కదా అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. బట్ మెటల్ బాడీ ఉన్నా సరే దీని వెయిట్ వచ్చేటప్పటికి 139 kg. అండ్ అట్ లాస్ట్ దీని కలర్స్ ప్రైస్ కూడా చెప్తాను. దీంట్లో కలర్స్ వచ్చేటప్పటికి మన పాత కలర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కాపర్ కలర్ ఉంటుంది కదా, ఆ కాపర్ కలర్ మళ్ళీ క్యారీ అవుట్ అయింది, దాన్ని అయితే ఏం మార్చలేదు. అండ్ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో బ్లాక్ ఇదివరకు వచ్చేటప్పటికి మనకి మ్యాట్ బ్లాక్ కలర్ వచ్చేది స్టార్టింగ్. ఆ మ్యాట్ బ్లాక్ కలర్ ఇప్పుడైతే లేదు, ఇప్పుడు వచ్చేటప్పటికి గ్లాసీ బ్లాక్ కలర్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి 3వ కలర్ వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి మ్యాట్ టైటాన్ కలర్ ఇది. సో ఇది 3 కలర్స్ అనమాట. అండ్ ఇంకోటి 4వ కలర్ వచ్చేటప్పటికి క్రోమ్ కలర్ అయితే వస్తుంది. అండ్ 5వ కలర్ వచ్చేటప్పటికి బ్లూ కలర్. అంటే లాస్ట్ వెర్షన్లో బ్లూ కలర్ ఏదైతే వచ్చిందో విత్ గోల్డెన్ అలాయ్ వీల్స్ వచ్చింది కదా, అదే సేమ్ క్యారీ అవుట్ అయింది. ఈ టోటల్గా ఈ 5 కలర్ ఆప్షన్స్లో మనకి ఈ బైక్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ అట్ లాస్ట్ ప్రైస్ వచ్చేటప్పటికి ఎక్స్షోరూమ్ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ కలుపుకొని ఏంటంటే 1,63,000 అయితే ఉంటుంది. అండ్ మీరు యాక్సరీస్ దీన్ని యాడ్ చేసుకోవడాన్ని బట్టి కానీ మీ పర్సనల్ ఒపీనియన్ అనమాట, మీరు ఏమేమి యాడ్ చేసుకుంటారు ఏంటి. దీనికి చాలా ఉన్నాయి. దీని వెనకాల వచ్చేటప్పటికి మనకి టైల్ బ్యాగ్ ఉంది. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకి ట్యాంక్ బ్యాగ్, రైడింగ్ జాకెట్స్ మొత్తం నా బ్యాగ్ సైడ్ ఇక్కడంతా చూస్తున్నారు కదా. సో వీటన్నిటితో పాటు మీరు యాక్సరీస్ ఏవైతే యాడ్ చేసుకుంటారో దాన్ని బట్టి ప్రైస్ అయితే పెరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా మీరు బైక్ తీసుకుందాం అనుకుంటే ఆన్ రోడ్ ప్రైస్ గురించి కానీ ఫైనల్ ప్రైస్ అంటే మీరు యాక్సరీస్ యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్ ప్రైస్ గురించి అయితే ఈ షోరూమ్ని కాంటాక్ట్ చేయండి. ఈ షోరూమ్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైడ్ సేఫ్, టేక్ కేర్.